వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈ వీడియోలో మీకు ఒక డిజైన్ అయితే చూపిస్తున్నాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ముందుగా లైక్ చేసేయండి. ఈ వర్క్ వచ్చి మీకు మగ్గం వర్క్ రాకపోయినా పర్వాలేదు, టైలరింగ్ రాదు అన్న వాళ్ళకి, అలాగే నార్మల్ నీడిల్తో కొన్ని వర్క్ చేయడం రాదు అన్న వాళ్ళు కూడా ఈ వర్క్ అయితే చాలా ఈజీగా వన్ డేలోనే మీరు వేరే దాని మీద వర్క్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఎలాగన్నా మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము, చూద్దాము. ఓకేనా? ఏం లేదు, ఫస్ట్ అయితే కాటన్ దారం, మీ ఇంట్లో ఏదైతే దారాలు ఉన్నాయో ఆ దారాలు తీసుకోండి. కాటన్ దారం అంటే కాటన్ దారం, సిల్క్ దారం అంటే సిల్క్ దారం, లేకపోతే కుచ్చు దారాలు అంటే కుచ్చు దారం, ఏదైనా ఒక క్లాత్ తీసుకోండి. ఫస్ట్ అంటే ఒక్కసారి వేయండి, తర్వాత వేరే దేని మీదైనా మీరు వేసి ట్రై చేసేయచ్చు. ఓకేనా? ఒక్కసారి కాకపోతే ఎలా కుట్టాలని మీకు తెలియాలి కదా, అందుకోసమని ఒక్కసారి ఏదో ఒక వేస్ట్ క్లాత్ మీద అంటే ఏదైనా జాకెట్ పీస్ మీద అలాగా దేని మీదైనా ప్రాక్టీస్ చేయండి. ఏం లేదు, ఫస్ట్ వచ్చి దారాలు అయితే ఎక్కువ పేటలు ఎక్కించుకోవాలి. మినిమం ఒక 4 పేటలు దారం ఎక్కించుకోండి. కలిపితే 8 పేటలు రావాలన్నమాట. నీడిల్ వచ్చి నార్మల్ నీడిల్. ఓకే, మనకి 4 పేటలు దారం ఎక్కేటట్టు అంటే కొంచెం లావుగా ఉన్న నీడిల్ అయితే తీసుకోండి. ఫస్ట్ అయితే నేను ఎలాగైతే డిజైన్ గీసానో జస్ట్ ఒక లైన్స్ అంటే ఒక కొంచెం స్ట్రైట్ కాకుండా కొంచెం వంపుగా ఇలాగైతే 2-3 స్టెమ్స్ అయితే గీసుకోండి. ఫస్ట్ గీసుకున్న తర్వాత ఫస్ట్ ఒకటే ఎక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ చేసామో ఆ కాడ వరకు చివరి వరకు థ్రెడ్ అయితే పెట్టేసుకొని ఇలా నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలా వేసుకోండి. మనకి ఎక్కడ కాడు కుట్టు గొలుసు కుట్టు లేదు కాబట్టి మీకు ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. నేను చూపిస్తున్నట్టు థ్రెడ్ అయితే ఇలా ఫస్ట్ అయితే వేసేసుకోవాలి. అక్కడక్కడ మనం ఏంటంటే నేను చూసారా ఇలాగా నీడిల్ పైకి తీసుకొని మనం వేసిన థ్రెడ్ మీదే అటు నుంచి ఇటువైపు రావాలి. ఓకే, జస్ట్ అదేంటంటే ఒక డిజైన్ లాగా, అంటే ఇప్పుడు గొలుసు కుట్టు కాడకుట్టు సరిగ్గా రావట్లేదు, లాంగ్ అండ్ షార్ట్ సరిగ్గా రావట్లేదు అన్న వాళ్ళకి ఇది చాలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట. ఈ డిజైన్ వచ్చి ఎక్కడ వేసుకోవాలి ఏంటి అని అడిగితే మీకు పిల్లో కవర్స్ మీద కానీ, లేకపోతే ఇప్పుడు ప్లెయిన్ శారీస్ తీసుకొని అంబరిల్లా ఫ్రాక్స్ అట్లా కుట్టించుకుంటున్నారు కదా, అక్కడక్కడ చిన్న రింగ్ పెట్టేసుకొని డిజైన్ గీసుకొని అక్కడక్కడ కుట్టుకున్న చాలా బాగుంటుంది. మీకు వన్ డేలో వర్క్ కూడా అయిపోతుంది. మీకు వర్క్ చేయటం రాని వాళ్ళు కూడా ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు కదా. ఓకే, ఇలా కుట్టేసిన తర్వాత లీఫ్కి కూడా మీరు కాడకుట్టు లాంగ్ షార్ట్ అసలు ఏమి వేయనవసరం లేదు. ఫస్ట్ నేను ఏదైతే చూపించినా అలా చేసుకున్న తర్వాత దాంట్లో నుంచి దీంట్లోకి ఇది ఒక డిజైన్ లాగా ఒక గొలుసు కుట్టు కాడకుట్టులా అనిపిస్తుంది, కానీ ఏమీ లేదు. ఇక్కడ చూడండి, చాలా ఈజీగా వేసుకోవచ్చు మీరు. అసలు ఏ వర్క్ రాకపోయినా ఇదైతే మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు. చూడండి, జస్ట్ మనం వేసిన దాంట్లో నుంచి నీడిల్ తిప్పుతాం. నీడిల్ అనేది దాని మధ్యలోంచి తీసుకెళ్తాం, మళ్ళీ దాని మధ్యలోంచి తీసుకెళ్తాం. జస్ట్ అలా సర్కిల్ లాగా వస్తే సరిపోతుంది, ఏమీ అవసరం లేదు. ఓకేనా? తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఓకేనా? చాలా ఫాస్ట్గా అయిపోతుంది మీకు. వన్ డేలోనే ఒక ఫ్రాక్ మీద కానీ, ఒక డ్రెస్ మీద కానీ, అంబ్రెల్లా డ్రెస్ మీద కానీ వేసుకోవాలంటే ఇదైతే ట్రై చేయండి. వన్ డేలోనే మీకు వర్క్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ డే ఫంక్షన్కి అయితే ఇదైతే మీరు వేసుకుని వెళ్ళచ్చు, చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే కుచ్చు దారం కానీ సిల్క్ దారం కానీ తీసుకోండి. మీరంటే మనం డైరెక్ట్గా శారీ డ్రెస్ మీద వేసుకుంటున్నాం కాబట్టి అదేంటంటే ఇంకా కలర్ అనేది చేంజ్ అవ్వకుండా థ్రెడ్స్ అనేది ఉంటాయన్నమాట. కాటన్ దారం అయితే అంత లుక్ రాదు కదా, అందుకని చెప్తున్నాను. మీరు ప్రాక్టీస్ చేయడానికి అయితే ఏ దారమైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ ఆ లైన్ మీద మనం ఆ థ్రెడ్ వేసుకున్న తర్వాత ఆ మధ్యలో ఇట్లా వేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఒక డిజైన్లా అనిపిస్తుంది. ఓకే, ఒక వర్క్ ఒక స్టెమ్ వేసినప్పుడు అదొక డిజైన్ ఎలా అయితే ఉందో మన ఈ వర్క్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఎలా వేశారన్నది కూడా అర్థం కాదు. ఓకే, తప్పకుండా అందరూ ట్రై చేయండి. మొత్తం స్టెమ్స్ అన్నిటికి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఫ్లవర్లా వేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు కాడ వేసేసాము, లీఫ్స్ వేసేసాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా సేమ్ కాడ వేస్తే బాగోదు కదా, ఏదైనా ఫ్లవర్ కావాలి. మనకి ఫ్లవర్ కుట్టడం మనకి రాదు. అప్పుడు ఏం చేయాలి చూడండి, నేను చూపిస్తున్నట్టు ఇలా ఇక్కడ అడ్డంగా వేసాను కదా, ఇలా వేయకూడదు. నేను అందుకే చూపించాను, ఇలా కాదు. చూడండి, ఇప్పుడు వేస్తున్నాను. ఇలా నిలువుగా రావాలి. చిన్నదే గొలుసు, ఇట్లా గొలుసు అంటే గొలుసు కూడా కాదు, జస్ట్ టాకా ఇలా వేసుకోవాలి. మొత్తం మూడు గీతలు గీసాం కదా, 3 గీతలకి ఇలాగే ఈ చివర ఆ చివర వేసుకోవాలి. మధ్యలో గ్యాప్ ఉండాలి. అంటే మన స్టార్టింగ్ గీసిన గీత దగ్గర మళ్ళీ లాస్ట్ ఎండింగ్ దగ్గర ఇలాగ నేను ఎలాగైతే వేసానో అలా వేసి ఇలాగ వేసుకోవాలి. ఆ లైన్కి అటు ఒక టాకా ఇటు ఒక టాకా. ఇప్పుడు ఇది అయింది కదా, దీనికి ఇప్పుడు ఎలా మనకి ఫ్లవర్ షేప్ రావాలంటే ఇక్కడ మళ్ళీ నీడిల్ పైకి తీసుకొని మనం వేసాం కదా దాంట్లో నుంచి నీడిల్ తీసుకోవాలి. ఏం లేదు, చూడండి, ఇలా నీడిల్ తీసుకొని మొత్తం లాగేయాలి. థ్రెడ్ మొత్తం మళ్ళీ కింద నీడిల్ పైకి తీసుకొని మొత్తం అంతా లాగేసుకోవాలి. మరీ టైట్గా లాగొద్దు. ఓకేనా? ఇలా
ఎన్ని వరుసలు అయితే పడుతుందో అన్ని వరుసలు ఇలాగే వేసుకోవాలి. మనం చిన్నదే వేసుకున్నాం కదా, ఎక్కువ ఏం పట్టదు. నేను వూల్ తీసుకున్నాను, మీకు బాగా కనిపిస్తుందని నేను వూల్ తీసుకున్నాను. మీకు పిల్లో కవర్స్ మీద అయితే వూల్ అయితే ట్రై చేయొచ్చు, వూల్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగ మనకి అది ఫిలప్ అయిపోవాలన్నమాట. ఇంకొంచెం గ్యాప్ ఉంది కదా, ఇంకొక వరుస వేసేద్దాం ఇలాగ. అంతే, చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఎవరైనా వేసుకోవచ్చు. ఈ డిజైన్ వచ్చి చాలా సింపుల్గా ఈజీగా వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది కూడా, చూడడానికి లుక్ చాలా బాగుంటుంది. ఇలాగా ఇక్కడ మనం ఇందాక అడ్డంగా వేసేసాను కదా, అందుకే ఇక్కడ మళ్ళీ వేసుకోండి. ఏం కనిపించదు, కవర్ చేసేసుకోవచ్చు. ఏదైనా రాంగ్ కుట్టినా అదేమి విప్పనవసరం లేదు. ఇప్పడానికి చాలా టైం పడుతుంది. ఇప్పే బదులు ఇంకొకటి ఏదైనా వర్క్ చేసేసుకోవచ్చు. అందుకే ఏదైనా రాంగ్ కుట్టినా అది వదిలేయండి, లేదంటే అది కవర్ చేసేసి దాని మీద కుట్టేయండి అని చెప్తాను. కుట్టింది అయితే ఏమి ఇప్పక్కర్లేదు. ఫస్ట్ ఎలా కుట్టారో లాస్ట్ ఎలా కుట్టారో అది అలా ఉంచితే మీకే అర్థమవుతుంది. ఓకే, నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నేను ఇంత బాగా కుట్టానని మీకు అర్థమవుతుంది అనమాట. అందుకే ఏదైనా వర్క్ చేసినప్పుడు అది బాగోకపోయినా అలా ఉంచండి. ఏదైనా డిజైన్ గీసినా అలా ఉంచేసేసి మళ్ళీ వేరే దాని మీద ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇలాగా మీరు చాలా సింపుల్గా ఈజీగా మీరు ఫ్లవర్ కానీ లీవ్స్ కానీ వేసుకోవచ్చు అనమాట. ఇదే లీఫ్ కావాలంటే లీఫ్ కూడా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంకొక స్టెమ్కి కూడా సేమ్ ఇలాగే వేసుకోవాలన్నమాట. ఓకేనా? మరి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్, సింపుల్ డిజైన్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఏదైనా ఫాస్ట్గా వన్ డేలో మనకి వర్క్ అయిపోవాలి, కొంచెం అర్జెంటు ఉంది అంటే బ్లౌజ్ కానీ ఏదైనా త్వరగా అయిపోవాలన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ ప్రాక్టీస్ చేసి ఉంచుకున్నారనుకో మీరు ఫాస్ట్గా వర్క్ చేసేసుకోవచ్చు అనమాట. సిల్క్ దారంతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఏ వర్క్ అయినా సరే మీరు చేసే విధానం బట్టి ఉంటుందన్నమాట. చేయండి, చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. అక్కడక్కడ ఇది ఏంటంటే ఒక కాడ కింద ఇలా వేసుకుంటే కొంచెం మొత్తం అంతా ఎల్లో వేసాం కదా, అది కొంచెం గ్యాప్ ఉన్నట్టుంది. ఆ గ్యాప్ కవర్ చేసుకోవడానికి మనం జస్ట్ టాకా వేస్తున్నాం. మేము గొలుసు కుట్టు కాడుకుట్టు ఏం వేయట్లేదు. చూసుకోండి కావాలంటే. ఇంకా కావాలంటే పూసలు అవి కూడా పెట్టుకోవచ్చు. అంటే లుక్ మారుతుంది, బాగుంటుంది కూడా డిజైన్. ఆ గ్యాప్ అనేది కావాలంటే ఫిలప్ కూడా చేసేసుకోండి. మధ్యలో ఏదైనా ఒక కొమ్మ కింద అలా కూడా వేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.